ఆ మైండ్ కూడా మొండిదాన్ని కదా. ఇంకోటి ఏంటంటే ఒకరి సాయం అడిగే అది నా మెంటాలిటీ కాదు. కాబట్టి అది కూడా ఉంది. ప్లస్ నేను దేవుణ్ణి సహాయాన్ని కోరుకున్నాను. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితులు? ఎండాకాలమే ఉందా జీవితంలో? నా జీవితంలోనే నేను చెప్తున్నా, ఒకప్పుడు నా జీవితంలో ఎండాకాలం ఉన్నింది, కష్టాలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు, ఒక పక్క ఉద్యోగము చూసుకుంటూ, భర్తకు బాగలేకుండా చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డా. అయితే ఆ కష్టకాలము, ఆ ఎండాకాలము మారిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? వర్షాకాలం వచ్చింది. నా జీవితంలో ఖచ్చితంగా వర్షాకాలము వచ్చి తీరుతుంది. అయితే నీవు ఎవరి పాద సన్నిధికి వెళ్ళాలి? పక్కింటికి వెళ్దామా? ఎదురింటికి వెళ్దామా? వాళ్ళకి చెప్దామా? పాస్టర్ వాళ్ళకి చెప్దామా? అవసరం లేదు. పాస్టర్ వాళ్ళకి ఎప్పుడు చెప్పాలి తెలుసా? విపరీతమైన పరిస్థితులు ఉండి చేయి దాటిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ సాయాన్ని కోరుకోవాలి. లేకపోతే నువ్వేం చేయాలా? నీవు మోకరిల్లు. యేసయ్య నీ దేవుడు కాదా? నా దేవుడు అయినట్టుగా నీ దేవుడు కాదా? మరి నీ దేవుడి దగ్గరికి నీవు వెళ్ళు. నీ దేవుడి దగ్గర మాటికి వెళ్ళు. యోబు ఎలా